ఎంతో రుచిగా ఉండేటువంటి మునక్కాయ కీమా కర్రీకి ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. ఒక 5, 6 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుంటాం. పుదీనా, కొత్తిమీర రెడీ చేసుకుంటాం. 2 మునక్కాయలు చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి ఫింగర్ సైజులో. అదేవిధంగా కీమాని కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి తరుగు, ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాం. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మటన్ కీమాని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ కీమా తీసుకున్నానండి. ఇంకా దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ పేస్ట్ లో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకున్నాను. అది వేసుకుని సరిపడా వాటర్ తోటి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఇది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తాము. కీమా, మునక్కాయ ఉడకడానికి వీలుగా మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి. ఈ నీరంతా ఎగిరిపోయి చక్కగా మనం వేసిన ఆయిల్ సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇంకా